మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మా ఇండియా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ నెలలో ఈ డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడానికి మొత్తం టెండర్ గా పిలవడం జరుగుతూ ఉంది. 3 రోజుల కింద ఈ డంపింగ్ యార్డ్ క్లియర్ చేసి టెండర్లు పిలవడం జరిగింది. త్వరలోనే అక్టోబర్ 2 లోపల ఎక్కడ ఒక టన్ను కానీ చెత్త లేకుండా క్లియర్ చేయమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయడం జరిగింది. ఖచ్చితంగా 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి డంపింగ్ యార్డ్ సమస్య ఉంది. అక్టోబర్ 2 లోపల డంపింగ్ యార్డ్ క్లియర్ చేయడమే కాదు, కొత్త డంపింగ్ యార్డ్ కానీ తీసుకొస్తామని చెప్పేసి ఈ కౌన్సిల్ తరఫున నేను చెప్తా ఉన్నాను. అలాగే లాలన్న సార్ ఇప్పుడు కూడా అసెంబ్లీ అడిగినావు సార్, అసెంబ్లీలో ఎత్తినాము. చంద్రబాబు నాయుడు కూడా చేస్తానని నీకు హామీ ఇచ్చినాడనేది మాకు తెలిసింది. దాన్ని దయచేసి టెండర్లు పిలవడం జరిగింది. దాదాపు 85 లక్షలు చెత్త 85 లక్షల టన్నుల చెత్త పేర్కొంది రాష్ట్రంలో. దానికి మొత్తం టెండర్ పిలవడం జరిగింది. త్వరలోనే టెండర్ పిలిపించేసి ఏప్రిల్ 1 నుంచి ఈ వర్గాన్ని మొదలు పెడతారని చెప్పేసి తెలియజేయడం జరుగుతుంది. దీంట్లో కానీ ఆ టెండర్లో కానీ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. విత్ ఇన్ ది టైంలో చేస్తే 10% బోనస్ ఇస్తారని, లేకపోతే టైం లోపల చేయకపోతే 20% కట్ చేస్తామని చెప్పేసి టెండర్లో కానీ మెన్షన్ చేయడం జరిగింది. వీలైనంత తొందరగా ఈ వర్క్ అయితే మొదలు పెడతారని చెప్పి తెలియజేయడం జరుగుతాం. అది సార్ ఇంకోటి సార్, నగరంలో మున్సిపాలిటీలో 50 డివిజన్లు ఉన్నాయి. 50 డివిజన్లో కుక్కులు బట్టి మన డివిజన్లు 50 డివిజన్లో కుక్కలు ఏర్పాటు చేశారు సార్ మన మున్సిపాలిటీలో. ఎవరు మేయర్ సారు, కమిషనర్ సారు, మేము కార్పొరేట్లు, డిప్యూటీ మేయర్లు అంతా కలిసి వాటిలో కుక్కలు ఏర్పాటు చేసాం. 4 ఏళ్ళ నుంచి అడగబట్టినప్పుడు ఇప్పుడు 4 ఏళ్ళు అయినా కుక్కలు అడగబట్టారు. ఆ కుక్కలు సంబంధించి సార్ 4 ఏళ్ళు అయింది. గత ప్రభుత్వంలో కేవలం నామినేషన్ అంటే టెండర్లు లేకోకుండా అసలు దానికి వర్క్ ఆర్డర్ కానీ లేదు. దాని మీద దాదాపు 45 లక్షల రూపాయలు 45 లక్షల రూపాయలు బిల్ చేసి పెట్టారు. దానికి సంబంధించిన ప్రొసీజర్స్ లేవు, దానికి సంబంధించిన వర్క్ ఆర్డర్లు లేవు. ఎలా